హాయ్ ఫ్రెండ్స్, గూగుల్ డ్రైవ్ గురించి మనలో చాలామందికి తెలియకపోవచ్చు. ఈ అప్లికేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. గూగుల్ డ్రైవ్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తే చాలా సెక్యూర్గా ఉంటాయి. ఎంత సెక్యూర్ అంటే మన మొబైల్ ఎక్కడైనా పోయినా, ఇంకెవరైనా దొంగిలించినా మన ఫొటోస్ మరి డాక్యుమెంట్స్ వేరే మొబైల్ గూగుల్ డ్రైవ్లో లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి, మన జీమెయిల్ మరి పాస్వర్డ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. గూగుల్ డ్రైవ్లో ఫొటోస్ ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ప్లే స్టోర్లో గూగుల్ డ్రైవ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేయండి. 3 లైన్స్పై క్లిక్ చేయండి. స్టోరేజ్ చూసారా, 15 GB స్టోరేజ్ అనేది గూగుల్ డ్రైవ్ మనకి ఇస్తుంది. ఇది ఫ్రీగా వాడుకోవచ్చు. మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. మరి ఇంకా ఎక్కువ స్టోరేజ్ కావాలంటే గెట్ మోర్ స్టోరేజ్పై క్లిక్ చేయండి. 100 GB స్టోరేజ్ కోసం 65 రూపీస్ అనేది మంత్లీ రెంట్ పే చేయాలా. అదే యాన్యువల్ అయితే 100 GBకి సంవత్సరం కోసం 909 రూపాయలు అనేది పే చేయాలా. గూగుల్ డ్రైవ్లో ఫొటోస్ అప్లోడ్ చేయాలంటే ప్లస్పై క్లిక్ చేయండి, అప్లోడ్పై క్లిక్ చేయండి. ఇదే ఫోటో అయితే అప్లోడ్ చేయాలనుకుంటే దానిపై క్లిక్ చేయండి. చూసారా, ఆ ఫోటో అనేది వచ్చింది. ఈ ఫోటో ఆఫ్లైన్లో కూడా చూడాలి అనుకుంటే మేక్ అవైలబుల్ ఆఫ్లైన్పై క్లిక్ చేయండి. అంటే ఆఫ్లైన్ అంటే నెట్ ఆఫ్ ఉన్న మనం ఈ ఫోటో అనేది గూగుల్ డ్రైవ్లో చూడవచ్చు. నెక్స్ట్, ఈ ఫోటో అనేది ఎవరికైనా సెండ్ చేయాలంటే కాపీ లింక్పై క్లిక్ చేయండి. లింక్ అనేది కాపీ అయింది కదా. నెక్స్ట్, ఎవరికి వాట్సాప్ సెండ్ చేయాలంటే అదైతే ఆ లింక్ అయితే కాపీ చేసినామో అది అనేది పేస్ట్ చేసి సెండ్ చేసేయచ్చు. నెక్స్ట్, ఈ ఫోటో అనేది సెండ్ అయ్యి కాపీ కొట్టినా కూడా సెండ్ అవుతుంది, మెసేజ్లు కానీ వాట్సాప్లు కానీ బ్లూటూత్లు కానీ. నెక్స్ట్, ఈ ఫోటో అనేది మనం మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్ డ్రైవ్ నుంచి ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలన్నా డౌన్లోడ్పై క్లిక్ చేస్తే అది మళ్ళీ రిటర్న్ డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్, ఈ ఫోటో అనేది డిలీట్ చేయాలంటే కిందకి ఉంది చూసారా, రిమూవ్ అని. రిమూవ్ పై క్లిక్ చేస్తే మూవ్ టు ట్రాష్ అని వచ్చింది, దానిపై క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. మన మొబైల్ ఎక్కడైనా పోయినా, ఇంకెవరైనా దొంగిలించినా మనం కొత్త మొబైల్ కొనుక్కుంటాం కదా, అప్డేట్ అంతా ఆ మొబైల్లో లాగిన్ అయినప్పుడు, జీమెయిల్ లాగిన్ అయినప్పుడు ఈ పాత ఫోన్లో జీమెయిల్ అనేది పాస్వర్డ్ అనేది గుర్తుపెట్టుకొని దాంట్లో అప్లోడ్ చేసుకుంటే మన గూగుల్ డ్రైవ్లో ఉన్న ఫొటోస్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏదైనా ఛానల్లో పెడితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.